వరదల వల్ల విజయవాడలోని ప్రజలందరూ అవస్థలు పడుతున్నారు. గత 15 రోజులుగా ఉపాధి లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కానీ కొన్ని సంస్థలు మాత్రం తమకు చెల్లించాల్సిన ఈఎంఐలు వెంటనే ఇవ్వాలని నోటీసులు పంపిస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మధ్యతరగతి కుటుంబాల వారు ఏ వస్తువు కొనాలన్నా కూడా ఈఎంఐ రూపంలోనే కొంటా ఉంటారు. ఈ వరద ప్రభావం అటు ఈఎంఐ తీసుకొని వస్తువులు కొనుక్కున్న వారి పైన కూడా పడిందని కూడా చెప్పుకోవచ్చు. చాలామంది బాధితులకు కూడా ఈఎంఐ నోటీసులు పంపిస్తూనే ఉన్నారు. ఒక బాధితుడు ఉన్నాడు మనతోటి. అన్న ఈ ఒక్క నెల ఈఎంఐ కట్టలేదన్న, నోటిఫికేషన్ పంపించేసి వేరే ఒకవేళ వాల్ పేపర్ చేంజ్ చేద్దాం అనుకున్నా కానీ అది అవ్వట్లేదు. అనేబుల్ టు ఫోన్ బజాజ్ కస్టమర్ కేర్ ఫోన్ చేస్తే మీరు ఈఎంఐ కట్టేదాకా అది పోదు, లేదంటే ఒక 3 daysలో కానీ అది డివైస్ లాక్ అయిపోద్ది అని చెప్పారన్న. లాక్ అయిపోద్ది అని చెప్పారు. ఈ ఫోనే అన్న, ఫోనే కొన్నా. ఈ ఒక్క మంత్ ఈఎంఐ కట్టలేదు. కడతామని చెప్పాము ఫోన్ చేసి, అయినా కానీ వాళ్ళు వినకుండా 3 daysలో మీ మొబైల్ లాక్ అయిపోతుంది, ఇంకా అలా మీకు పెనాల్టీ కూడా పడుతుంది అని చెప్పారు. అది అంటే ఎంత కాస్ట్ మొబైల్ అది? ఇది 13,000 అన్న. ఇప్పుడు ఎన్ని ఈఎంఐలు కట్టారు? ఇప్పుడు వరకు మంత్స్ కట్టామన్నా, ఇది 3rd month కట్టాలి. 100 కడతాం. 2,000 1900 పడుతుంది మామూలుగా. 100 ఏముందని 2000. ఈఎంఐ డేట్ ఎప్పుడు అసలు? 2వ తారీఖు. అలా 12వ తారీఖు వచ్చింది కాబట్టి 10 రోజులు అయింది కాబట్టి నోటీసు పంపించారు. అవునన్నా, అంతే. ఇంకా నోటీసులు ఎప్పటి వరకు కట్టాలని ఇచ్చారు? నోటీసులు 15 లోపు కట్టాలన్నా, లేకపోతే డివైస్ లాక్ అయిపోద్ది అన్న. ఇది ఇతని బాధ అయితే 13,000 పెట్టి ఫోన్ అయితే కొనుక్కున్నాడు. ఇప్పటివరకు 2 ఈఎంఐలు పే చేశాను కూడా చెప్తా ఉన్నాడు. 2 ఈఎంఐలు ఒక్కొక్క ఈఎంఐ వచ్చి 2,000 చొప్పున పే చేశాను. ఈ విధంగా అంటే 2వ తారీఖు డ్యూ అనేది ఉంటుంది. ఈ వరదల కారణంగా మేము అమౌంట్ అనేది ఈఎంఐ అనేది పే చేసుకోలేకపోయాం. ఇలా నోటీసులు ఆ ఫోన్లో నోటీసులు అనేది ఇచ్చారు. 15వ తారీఖు లోపల కట్టకపోతే కనుక నేను కొన్న ఫోన్ ఏదైతే ఉందో అది లాక్ అయిపోతుందంటూ కూడా వాళ్ళు మాపై బెదిరింపులకు గురి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుందంటూ తమ ఆవేదనని ఈ విధంగా వ్యక్తం చేస్తూ ఉన్నారు. కొంచెం సమయం అన్నా ఇవ్వాలని కోరుతా ఉన్న పరిస్థితి అయితే ఇక్కడ ఈఎంఐకి సంబంధించిన బాధితులు అయితే చెబుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. గవర్నెన్స్ చేస్తూ మనకైనా